హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ప్రభుత్వ ఉద్యోగులకి లైన్ క్లియర్ అండి. సో ఆ వివరాలు అంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పోస్టల్ బ్యాలెట్ల కోసం ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులందరూ ఫామ్ 12 దాఖలు చేసే సమయంలో ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. దాన్ని గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరించాలి. అయితే కొన్ని చోట్ల గెజిటెడ్ ఆఫీసర్ స్టాంపు వేయలేదు. అలాగే కొన్ని చోట్ల పీఓలు బ్యాలెట్ పేపర్ వెనుక వారి సంతకం కానీ ముద్ర కానీ వేయలేదు. ఇలా ఓటర్ల ప్రమేయం లేకపోయినా జరిగిన తప్పిదాల్లో అవి చెల్లకుండా పోయే ప్రమాదం అయితే ఉంది. ఈ అవకాశాన్ని సానుకూలంగా పరిశీలించి ఓటర్ల ప్రమేయం లేకుండా పొరపాటు జరిగిన పోస్టల్ బ్యాలెట్లు ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని అయితే గతంలోనే మేము రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరాం అని దీనిపై ఆయన సానుకూలంగా కూడా స్పందించారని అయితే చెప్తున్నారండి. సో మొత్తానికి చూస్తున్నట్టయితే పోస్టల్ బ్యాలెట్లో ఉన్న చిన్న చిన్న తప్పిదాలను అవాయిడ్ చేసేసి వాటిని వదిలిపెట్టేసి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓటును పరిగణలోకి తీసుకోవాలని అయితే కోరడం జరిగింది.